మోదీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ గా హాఫ్ వే ఆల్రెడీ అయిన నేపథ్యంలో మోదీకి వారసుడు ఎవరు అన్న కథనము ఈ రాయిటర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఇద్దరిని సజెస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లాగారు తీగ చూడండి, ఎంత ఘోరంగా తీసుకొచ్చారు వాళ్ళు. బీజేపీలో పెద్ద పెద్ద మహో దిగ్గజాలను వదిలిపెట్టి మోదీ కంట చంద్రబాబు ఒక ఆప్షన్ అంట, నారా లోకేష్ ఇంకొక ఆప్షన్ అంట ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద. ఇది ఎందుకు? ఎన్డీఏలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాండ్ ఇప్పుడు చంద్రబాబుకి అయితే ఉంది. అలా అని చెప్పి చంద్రబాబు నెక్స్ట్ అసలు అది కూడా నారా లోకేష్ అంట. యోగి ఆదిత్యనాథ్ కనపడలేదా, అమిత్ షా కనపడలేదా, నడ్డా కనపడలేదా, వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళు అంటే ఇది రాసింది ఎవరంటే వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సీతమా బోస్. వీళ్ళు రాయిటర్స్ వీళ్ళంతా నడిపించేది వెస్టర్న్ మీడియా హౌసెస్. వీడు సోరోస్ ఉన్నాడు కదా, వాడు వీళ్ళంతా నడిపిస్తారు. కేవలం ఒక రకంగా చిచ్చు పెట్టాలనే అవకాశంతోనే రాయించి ఉండొచ్చు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ వీళ్ళైతే రాయించి ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లా కాదా. చంద్రబాబు నాయుడు గారికి పోయినసారి ఆప్షన్ అయితే వచ్చింది కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ సత్తా ఉందా లేదా, అసలు నారా లోకేష్ ఫస్ట్ సీఎం సత్తా ఉండాలి కదా నెక్స్ట్ పిఎం కావాలంటే. నౌ హీస్ ఇన్ ట్రైనీ కైండ్ ఆఫ్ లో ఉన్నాడు నారా లోకేష్ ప్రస్తుతానికి. లైక్ హీస్ లెర్నింగ్ మోర్ కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ. సో హీ హాస్ టు లెర్న్ మోర్, ఇంకా ముదరాలి, ఇంకా హీ హాస్ టు ఫేస్ ఎమ్మెల్యేలుగా సీఎంలుగా అయిన తర్వాత పిఎంలు క్యాండిడేట్. ఇది కేవలము ఎన్డీఏలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ వెస్టర్న్ మీడియా వాళ్లే రాయించే వన్ ఆఫ్ ద ఆర్టికల్ అయి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇలా రాశారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇలా రాశారు అంటే ర్యాండమ్ గా తీసుకొని ఉండొచ్చేమో తండ్రి కొడుకులు. లైక్ బికాస్ ఎన్డీఏ బీజేపీకి ఎన్డీఏలో బిగ్గెస్ట్ భాగస్వామ్యం ఇప్పుడు ఎవరికి ఉంది, తెలుగుదేశం ఉంది. కాబట్టి మేబీ ఛాన్స్ ఇతర పిఎం కావాలంటే ఇస్తారేమో, ఈయన కొడుకైనా ఇస్తారేమో అని చెప్పి వేగ్గా రాసి ఉండొచ్చు, తెలివి లేకుండా. మేబీ ఇదిగో ఇంత ఉంది కదా, ఇన్ని సీట్లు, ఇది లేకపోతే కూలిపోయే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి అలా అడిగితే ఇవ్వచ్చేమో అని వాళ్ళు రాసి ఉండొచ్చేమో. మైట్ బి. ఆర్ఎల్స్ గొడవ పెట్టాలనే చిచ్చు పెట్టాలని రాసి ఉండొచ్చు. వీళ్ళైతే కావాలని అయితే రాసి ఉంటారు. ఎందుకంటే అలా రాసి వీళ్ళు రాయించుకుంటే తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ అవుతారని అయితే తెలుసు వాళ్ళకి. సో ఇలా తెలిసి తెలియక రాసేవి, లేకపోతే కావాలని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు రాయించేవి గొడవలు పెట్టాలని ఇలా ఉంటాయి. చూసి మన ఇండియాలో మనకు తెలుసు, మన ఆంధ్రాలో మనకు తెలుసు కాబట్టి ఆ పొజిషన్ ఎలాగో. బయట కంట్రీ వాళ్ళు చూసేటప్పుడు ఏమనుకుంటారు, నిజమేమో అనుకుంటారు కదా. దే డోంట్ నో ద ఇన్నర్ పాలిటిక్స్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్.